ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలపై దాడి చేస్తున్న హౌతీలకు అమెరికా స్ట్రాంగ్ రిప్లై ఇస్తోంది. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలను టార్గెట్ గా చేసుకుని అమెరికా దాడులు చేస్తోంది. ఎర్ర సముద్రంలో హౌతీలకు కౌంటర్ ఇస్తూనే యెమెన్లోని హొడైదా నగరంలోని ఎయిర్పోర్ట్ పై దాడి చేసింది. సెంట్రల్ ప్రావిన్స్ మారిబ్ పై 5 సార్లు వైమానిక దాడులకు తెగబడ్డాయి. అమెరికా చేస్తున్న దాడుల్లో హౌతీ నావికా దళాల కమాండర్ మన్సూర్ అల్సాదీకి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో తలదూర్చిన హౌతీలకు అమెరికా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కు అండగా అమెరికా నిలవడంతో ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్తో పాటు అమెరికా నౌకలపై హౌతీలు దాడులకు తెగబడ్డారు. దీంతో హౌతీ తిరుగుబాటుదారులపై కొన్ని రోజులుగా అమెరికా దాడులు చేస్తోంది. తాజాగా యెమెన్లోని హౌడైదా నగరంలోని ఎయిర్పోర్టుపై దాడి చేసింది. యెమెన్ ఉత్తర ప్రావిన్స్ సాదాలోని సహార్ కితాఫ్ ప్రాంతాలపై అమెరికన్ దళాలు బాంబు దాడులు చేశాయి. సెంట్రల్ ప్రావిన్స్ మారిబ్పై 5 సార్లు వైమానిక దాడులకు తెగబడ్డాయి. ఓవైపు వైమానిక దాడుల సమాచారం తెలుస్తుండగానే యుఎస్ యుద్ధ విమానాలు ఎల్ హౌడైదా ఎయిర్పోర్టుపై దాడులకు దిగాయి. ఇక్కడ ఇస్లాం ఉగ్రవాదులకు సంబంధించిన క్షిపణి డ్రోన్ నిల్వ సౌకర్యాలు లాంచింగ్ ప్యాడ్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడిలో హౌతీ నావికా దళాల కమాండర్ మన్సూర్ అల్ సాదీ గాయపడినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆల్ ఖదీబ్ ప్రాంతంలోని నావికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక హౌతీల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉండడంతో ప్రతి దాడులను ఎదుర్కొనేందుకు పశ్చిమాసియాకు 2వ విమాన వాహక నౌకను అమెరికా తరలిస్తోంది. ప్రస్తుతం ఎర్ర సముద్రంలో యుఎస్ఎస్ హ్యారీ ఎస్ ట్రూమాన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ను మరో నెల రోజుల పాటు అక్కడే ఉండాల్సిందిగా అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్స్ ఆదేశించారు. రాబోయే వారాల్లో యుఎస్ఎస్ కార్ల్ విన్సన్ దానితో పాటు వచ్చే డిస్ట్రాయర్లు ఎస్కార్టులుగా ఈ ప్రాంతంలో రక్షణ బాధ్యతలు నిర్వహిస్తాయని అమెరికా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం విమాన వాహక నౌక కార్ల్ విన్సన్ జపాన్, దక్షిణ కొరియాలతో కలిసి తూర్పు చైనా సముద్రంలో యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులను ముగించే వరకు హౌతీ తిరుగుబాటుదారులపై ఈ దాడులు కొనసాగుతాయని ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. మార్చి 15ని ట్రంప్ హౌతీలపై దాడులు ప్రారంభించాలని ఆదేశించారు. యెమెన్లోని హౌతీ ఉగ్రవాదులపై నిర్ణయాత్మకమైన శక్తివంతమైన సైనిక చర్యను ప్రారంభించాలని అమెరికా సైన్యానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వారిపై ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే హౌతీలు అమెరికాపై దాడులు చేస్తున్నారని, ఇకపై వారిని ఉపేక్షించేది లేదంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌతీలను పూర్తిగా నిర్మూలిస్తామని, వారు చేసేది న్యాయపరమైన పోరాటం కాదని, వారి లక్ష్యం ఎప్పటికీ నెరవేరదన్నారు. ఈ నేపథ్యంలోనే హౌతీ కీలక నాయకులు క్షిపణి నిల్వ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని యెమెన్లోని 30కి పైగా లక్ష్యాలపై అమెరికా యుద్ధ విమానాలు, నౌకలు భారీ ఎత్తున దాడులు నిర్వహించాయి. గత వారం రోజులుగా అమెరికా యెమెన్లోని హౌతీ స్థావరాలను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్నాయి. హోదీదా, సాదాతో పాటుగా యెమెన్లో ఇరాన్ మద్దతు గల హౌతీలపై తమ దళాలు 24/7 నిఘా కొనసాగిస్తాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. కాగా 2023 నుంచి హౌతీ ఉగ్రవాదులు యుఎస్ యుద్ధ నౌకలపై 170 సార్లు, వాణిజ్య నౌకలపై 145 సార్లు క్షిపణులు, వన్-వే అటాక్ డ్రోన్లను ప్రయోగించారు. యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పెంటగాన్ సైనిక చర్యపై జాయింట్ స్టాఫ్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఎయిర్ ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ అలెక్సస్ గ్రిన్ కెవిచ్ స్పందించారు. యెమెన్లోని 30కి పైగా లక్ష్యాలపై దాడులు నిర్వహించగా వివిధ రకాల హౌతీ సామర్థ్యాలు తగ్గిపోయాయని తెలిపారు. అలాగే ఉగ్రవాద శిక్షణా ప్రదేశాలు, మానవరహిత వైమానిక వాహన మౌలిక సదుపాయాలు, ఆయుధాల తయారీ సామర్థ్యాలు, ఆయుధాల నిల్వ సౌకర్యాలపై దాడులు చేస్తున్నట్లు తెలిపారు.